Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the session of burning topics. సో బేసికలీ ఈ రోజు మనము సర్విలెన్స్ క్యాపిటలిజం గురించి చూస్తాం. ఓకే, సో సర్విలెన్స్ క్యాపిటలిజం అంటే ఏంటి, దాని ఫుల్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకే, సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హియరింగ్ దిస్ పర్టికులర్ టర్మ్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ 25th of February రోజు ఇది న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దట్స్ వై ఐ హ్యావ్ పిక్డ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఫర్ టుడేస్ డిస్కషన్. ఓకే, సో సర్విలెన్స్ క్యాపిటలిజం ద న్యూ డిజిటల్ ఎకానమిక్ ఆర్డర్ అని చెప్పేసి ఈ టాపిక్ ని మనం డీల్ చేసుకోబోతున్నాం. సో సిలబస్ లో మీరు చూసుకుంటే GS2లో GS3లో రెండిట్లలో యూస్ఫుల్ అవుతుంది. GS2లో గవర్నెన్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈ గవర్నెన్స్ ఈ టాపిక్స్ లో, GS3లో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎకానమీ, ఎథిక్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్స్ లో. ఓకే, సో లెట్స్ డెల్వ్ డీప్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాపిక్. అయితే మనకు తెలిసిందే డిజిటల్ ఏజ్ అనేది, డిజిటల్ ఎరాలోనే మనం జీవిస్తున్నాం. సో ఈ డిజిటల్ ఎరాలో సర్విలెన్స్ క్యాపిటలిజం అనేది ఒక డామినెంట్ ఎకానమిక్ మోడల్ గా మారిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ చేసే ప్రతిదీ కమోడిఫై అయిపోతుంది, మానిటైజ్ అయిపోతుంది. సో మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న ప్రతిదీ ఇన్ ద డిజిటల్ స్పేస్, సో ఇట్ ఈస్ గెటింగ్ మానిటైజ్డ్, రైట్? సో మనం ఏదైనా వీడియో చూడాలనుకున్నా ఆ వీడియోని మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ గెటింగ్ కమోడిఫైడ్, ఇట్ ఈస్ గెటింగ్ మానిటైజ్డ్, రైట్? సో టెక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, ఇవన్నీ AI డ్రివెన్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ని యూజ్ చేసుకుంటున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటే ఏంటి, బిహేవియరల్ ప్యాటర్న్స్ ని చూడడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, నేను తరచుగా ఆన్లైన్ లో షాపింగ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫేస్ క్రీమ్ ని ఆర్డర్ చేశాను అనుకుందాం, సో సన్ స్క్రీన్ ని ఆర్డర్ చేశారు అనుకుందాం. సో సన్ స్క్రీన్ అనేది ఒక పర్టికులర్ ప్యాకెట్ నేను ఆర్డర్ చేస్తే వన్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ని నేను సన్ స్క్రీన్ ని ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 month నేను వాడతాను అనుకోండి. సో 1 month తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్ విల్ స్టార్ట్ అపియరింగ్ అగైన్ అండ్ అగైన్ టు మీ అన్లెస్ అగైన్ ఐ పర్చేస్ ఇట్. ఓకే, సో ఏంటంటే మళ్ళీ నేను పర్చేస్ చేసే వరకు మళ్ళీ నాకు ఆ రిపీటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, మెయిన్లీ ఆఫ్టర్ ద గ్యాప్ ఆఫ్ 1 month. ఎందుకంటే ఆ పర్టికులర్ సన్ స్క్రీన్ లోషన్ కంప్లీట్ అవడానికి ఇట్ మైట్ టేక్ 1 month కాబట్టి. ఓకే, ఇలా నా యొక్క బిహేవియరల్ ప్యాటర్న్, నా యొక్క టేస్ట్, నా యొక్క చాయిసెస్ ప్రతిదీ, సో ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని దే ఆర్ ప్రిడిక్టింగ్ మై బిహేవియరల్ ప్యాటర్న్స్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ చేస్తున్నారు, బిహేవియర్స్, సో కస్టమర్స్ యొక్క బిహేవియర్స్ ని డేటా ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే దే షేప్ ద కస్టమర్ ఆర్ కన్స్యూమర్ డెసిజన్స్. సో దీని వల్ల ఏమవుతుంది, కన్స్యూమర్స్ యూజ్ చేసే ప్రిఫరెన్సెస్ లో కూడా సో దేర్ ఇస్ ఎ సర్వేలెన్స్ కాబట్టి కన్స్యూమర్స్ యొక్క ప్రైవసీ అనేది డిస్టర్బ్ అవుతుంది, డెమోక్రసీ, ఓకే, డెమోక్రటిక్ ఎథికల్ బ్యాక్ స్లైడింగ్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో ఎకానమిక్ పవర్ స్ట్రక్చర్స్ అనేవి స్ట్రెంగ్తన్ అప్ అవుతున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి గురవుతున్నాయి అనమాట. సో బేసికలీ ట్రెడిషనల్ క్యాపిటలిజం లో ఏం చేస్తాము, సో బేసికల్ గా గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు, లేబర్ ఉంటారు, లేబర్ విల్ వర్క్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్స్, గుడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారు. కానీ ఇక్కడ సర్విలెన్స్ క్యాపిటలిజం లో ఏం జరుగుతుంది అంటే the focus will be shifted to behavioral modification, algorithmic governance and the commodification of the personal data. సో ఏదైతే పర్సనల్ డేటా ఉంటుందో అది కమోడిఫై అవుతుంది. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్, మనం ఎక్కువగా తరచుగా చూసే వీడియోస్, అవే మనకి యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ఏదైతే మనం ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మింత్రాలో కానివ్వండి, సో మీరు అమెజాన్ లో కానివ్వండి, ఏదైనా ఓపెన్ చేసి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, అగైన్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయకుండా బయటకు వచ్చేసారు అనుకోండి, సో ద సేమ్ ప్రోడక్ట్ అపియర్స్ టు యూ అగైన్ అండ్ అగైన్. సో విత్ దట్ పర్టికులర్ అపియరెన్స్, సో మళ్ళీ మళ్ళీ అది అపియర్ అవ్వడం వల్ల మీరు దాన్ని కొనుక్కోవాలన్న మీ ఆలోచనని చేంజ్ చేసుకుంటారు. అంటే ఇనిషియల్ గా మీరు కొనుక్కోవద్దని బయటకు వచ్చేసారు, ఓకే, ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్. కానీ ఏమవుతుంది, రిపీటెడ్ గా మిమ్మల్ని ఆ పర్టికులర్ కంపెనీస్ టార్గెట్ చేస్తున్నాయి త్రూ అడ్వర్టైజింగ్. అప్పుడు మీరు కొనుక్కోవాలన్న ఆలోచన క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మీ బిహేవియరల్ లో ప్యాటర్న్, బిహేవియరల్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది, అలాగరిథమిక్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది. అంటే అలాగరిథమ్స్ ని యూజ్ చేసి దే ఆర్ సర్వేలింగ్ అస్, ఓకే, సర్వేలెన్స్ అనేది చేస్తున్నారు. మన యొక్క పర్సనల్ డేటా అనేది టోటల్ గా కమోడిఫై అవుతుంది అండ్ ఆల్సో మానిటైజ్ అవుతుంది అనమాట.
ఓకే, మన పర్సనల్ డేటాని యూజ్ చేసుకొని సో మన ప్రిఫరెన్సెస్, మన బిహేవియరల్ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయగలుగుతున్నారు. ఓకే, ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు. దీన్నే మనం ఏమంటామనంటే సో దిస్ ఇస్ కాల్డ్ ఎ సర్విలెన్స్ క్యాపిటలిజం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే గ్లోబల్ ఎకానమీస్ ని రీషేప్ చేస్తుంది. ఓకే, బేసికలీ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాపిటలిజం టువర్డ్స్ ద సర్విలెన్స్ క్యాపిటలిజం. క్యాపిటలిజం నుంచి సర్విలెన్స్ క్యాపిటలిజం వైపు మనం అడుగులు పెడుతున్నాం అనమాట. సో దీనివల్ల పొలిటికల్ స్ట్రక్చర్స్ లో కూడా ఆల్టరేషన్ అనేది చూస్తున్నాం. అండ్ ఆల్సో ట్రెడిషనల్ గవర్నెన్స్ మెకానిజమ్స్ అనేవి కూడా ఛాలెంజ్ అవుతున్నాయి. ఓకే, ఐ హోప్ మీకు ఒక ఐడియా అనేది సెట్ అయిందని అనుకుంటున్నా. ఓకే, సో సర్విలెన్స్ క్యాపిటలిజం ని ఇంకొంచెం డీపర్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో సర్విలెన్స్ క్యాపిటలిజం అంటే ఏంటి? ఇది ఒక ఎకానమిక్ మోడల్ అన్నమాట. సో పోస్ట్ ఇండస్ట్రియల్ ఎకానమిక్ మోడల్ అని అంటుంటాం. అంటే సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఒక ఎకానమిక్ మోడలే సర్విలెన్స్ క్యాపిటలిజం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క డేటాని, మన యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ ని కలెక్ట్ చేసుకుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని, మిగతా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని దెల్ అనలైజ్ అవర్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అండ్ ఈ అనలైజ్ చేసిన డేటా ప్రకారం దెల్ మానిటైజ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఓకే, సో వాళ్ళు కలెక్ట్ చేసుకున్న బిహేవియరల్ డేటా ప్రకారం వాళ్ళు అనలైజ్ చేసుకొని దాని ద్వారా దెల్ క్యాష్ దస్ ఆపర్చునిటీ అండ్ దెల్ మానిటైజ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో బేసికలీ ఈ టర్మ్ ని ఎవరు కాయిన్ చేశారు అనంటే షుషానా జుబోఫ్. ఓకే, 2018లో తను ఒక బుక్ రాయడం జరిగింది, ద ఏజ్ ఆఫ్ సర్విలెన్స్ క్యాపిటలిజం అని. దాని ద్వారా దీన్ని మానిటైజ్ దీన్ని కాయిన్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ టర్మ్ ని. ఓకే, సో బేసికలీ ఈ సర్విలెన్స్ క్యాపిటలిజం అనేది దిస్ పర్టికులర్ ఫెనామినా విల్ గో బియాండ్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్సో బిహేవియరల్ ఇంజనీరింగ్ లాంటి వాటి మీద కూడా దృష్టి పెడుతుంది. అని అంటే సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ బిహేవియరల్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ కోయర్షన్ అనేది ఉండదు, కానీ కంట్రోల్ అనేది ఉంటుంది ఇండైరెక్ట్ గా. సో బేసికలీ స్టేట్ అనేది అంటే గవర్నమెంట్ అనేది మనం సర్వేలెన్స్ చేస్తే అదొక టైప్ ఆఫ్ కోయర్షన్ అవుతుంది. కానీ ఈ మోడల్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంటేరియన్ పవర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ యూజర్స్ ని వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ ని ప్రిడిక్ట్ చేసి దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. రిపీటెడ్ టార్గెట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, మిగతా ఏదైనా మీన్స్ ద్వారా వాళ్ళకి తరచుగా వాళ్ళకి నచ్చే ప్రోడక్ట్స్ ని వాళ్ళ కంటికి కనబడేలాగా చేస్తూ ఉంటాం. సో దాట్ వాళ్ళ యొక్క హ్యూమన్స్ యొక్క చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటైజ్ చేసేస్తారనమాట ఈ పర్టికులర్ అనలిటిక్స్ వల్ల. ఓకే, మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది? వాట్ ఆర్ ద కీ మెకానిజమ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? ఒకటి వచ్చేసి హ్యూమన్ బిహేవియర్ ని డాటాఫికేషన్స్ చేస్తారు. అంటే ప్రతి సెర్చ్, మనం చేసే ప్రతి క్లిక్, మనం ఉండే ప్రతి లొకేషన్, మనం ఎవరితో కాన్వర్సేషన్ అనేది చేస్తున్నాం, మనం ఏమేం పర్చేస్ చేస్తున్నాం, ఇలా ప్రతి ఒక్క డేటాని వాళ్ళు ట్రాక్ చేస్తారు. దే స్టోర్ దట్ పర్టికులర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసి విల్ స్టార్ట్ గోయింగ్ సమ్వేర్, లైక్ కొన్ని ప్లేసెస్ కి మనం వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హాస్పిటల్ కి వెళ్తున్నారు, మరి మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వెంట్ టు అ కార్డియాలజిస్ట్, ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ ని విజిట్ చేశారు. మీరు కార్డియాలజిస్ట్ ని విజిట్ చేస్తున్నారు అని అంటే యూ హ్యావ్ సమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ సెకండ్ నుంచి మీకు అన్ని హార్ట్ రిలేటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ఓకే సో బేసికలీ కార్డియాలజీ రిలేటెడ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో రిపీటెడ్ గా అవి మీకు అడ్వర్టైజ్ చేస్తారు. ఓకే, సో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం టు ట్రాక్ ద లొకేషన్ డేటా. ఈవెన్ వెన్ జీపీఎస్ ఇస్ ఆఫ్ దిల్ ట్రాక్ అవర్ డేటా అనమాట. ఈ డేటాని యూజ్ చేసుకొని దిల్ క్యాచ్ ది ఆపర్చునిటీ అండ్ దిల్ మానిటైజ్ ఇట్. ఓకే, మన ప్యాటర్న్స్ ని అనలైజ్ చేసుకొని దిల్ మానిటైజ్ ద ఆపర్చునిటీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ predictive AI and behavioral profiling. So this is another method that is used. So basically data ni ela predict చేస్తారు? So artificial intelligence ని యూజ్ చేసుకొని then analyze the data that is collected. సో ఎందుకు అనలైజ్ చేస్తారు అని అంటే యూజర్స్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ ని డీకోడ్ చేయడానికి చేస్తారనమాట. ఓకే, తర్వాత ఆ పర్టికులర్ డేటాని అనలైజ్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద డీకోడెడ్ డేటా అప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ డేటాని బట్టి దే ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్స్ ఆఫ్ ది కస్టమర్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రిడిక్టివ్ షిప్పింగ్ ఎస్టిమేట్స్ పర్చేస్ బిఫోర్ యూజర్స్ డిసైడ్. ఓకే, సో ఇలా అమెజాన్ లాంటి కంపెనీస్ కూడా ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తాయి. నెక్స్ట్ algorithmic manipulation and digital nudging. So users are subtly
డైరెక్టెడ్ టువర్డ్స్ సర్టెన్ బిహేవియర్స్. కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. అంటే ఏవైతే టెక్ కంపెనీస్ ఉంటాయో, ఏవైతే డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయో అవి వాళ్ళ కస్టమర్స్ యొక్క బిహేవియర్ ని కూడా ఆల్టర్ చేయగలుగుతాయి అనమాట త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ రికమెండేషన్స్. సో బేసిక్ గా మనం ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర ఒకవేళ మన యూట్యూబ్ లో కానివ్వండి, మనం యూజ్ చేసే డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎక్కడైనా రిపీటెడ్ గా ఒక సర్టెన్ పార్టీకి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి మన మొబైల్లో కనిపించినప్పుడు డెఫినెట్లీ వన్ ఆర్ ది అదర్ డే విల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్ పార్టీ. సో బికాస్ దట్ ఈస్ అ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ సైకాలజీని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, సింపుల్. సో ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్ ఆటో ప్లే ఇన్ఫ్లుయెన్సెస్ బింజ్ వాచింగ్ హ్యాబిట్స్ అనమాట. ఓకే, వాచింగ్ హ్యాబిట్స్. సో అంటే మనకు నెట్ఫ్లిక్స్ ఏవైతే రికమెండ్ చేస్తుందో దాన్ని బట్టి మన వాచింగ్ హ్యాబిట్స్ కూడా ఆల్టర్ అవుతాయి. నెక్స్ట్, ద సోషల్ ఫిజిక్స్ మోడల్. సో లార్జ్ డేటా బేసెస్ ఆర్ the large data sets are analyzed to predict the human behavior on the societal level. So basically large data sets ni collect చేసుకుంటారు, దాన్ని పెద్ద లెవెల్లోని అనలైజ్ చేస్తారు, సో దట్ దే కెన్ ప్రిడిక్ట్ ద హ్యూమన్ బిహేవియర్ అనమాట. సొసైటల్ లెవెల్లో ఒక హ్యూమన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనలైజ్ అనమాట. ఎగ్జాంపుల్, Facebook algorithm influenced voter behavior in 2016 US election. So basically Facebook యూజ్ చేసే అల్గారిథమ్స్ ద్వారా ఓటర్ బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని ద్వారా 2016లో యుఎస్ ఎలక్షన్స్ లో లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది పడిందనమాట. ఓకే, నెక్స్ట్, స్టేట్ కార్పొరేట్ నెక్సెస్. సో గవర్నమెంట్స్ అనేవి కూడా ఈ బిగ్ టెక్ కంపెనీస్ తో కొలాబరేట్ అయ్యి డేటా కలెక్షన్ కి హెల్ప్ చేస్తున్నాయి, సర్వేలెన్స్ కి కూడా హెల్ప్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దే ఇంటిగ్రేట్ విత్ ద కార్పొరేట్స్ అండ్ దాని ద్వారా స్టేట్ సర్వేలెన్స్ చేసి ఆ డేటాని బిగ్ టెక్ కంపెనీస్ కి అందజేస్తుంది అనమాట. సో అలా స్టేట్ కార్పొరేట్ నెక్సెస్ వల్ల కూడా ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో బేసికలీ మనకి డిఫరెన్స్ తెలియాలి, ట్రెడిషనల్ క్యాపిటలిజం కి సర్వేలెన్స్ క్యాపిటలిజం కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది తెలియాలి. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద ప్రైమరీ రిసోర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, సో బేసికలీ క్యాపిటలిజం అంటే లేబర్ అండ్ మెటీరియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అది రన్ అవుతూ ఉంటుంది. మరి ఆ సర్వేలెన్స్ క్యాపిటలిజం మీద ఇది దేని ద్వారా రన్ అవుతుంది అని అంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ద్వారా, బిహేవియరల్ డేటా ద్వారా అది రన్ అవుతూ ఉంటుంది. రెవెన్యూ మోడల్ ఏముంటుంది? సో బేసికలీ నార్మల్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజంలో సో ప్రోడక్ట్స్ ని అండ్ సర్వీసెస్ ని సెల్ చేయడం, బై చేయడం ద్వారా అవుతుంది అనమాట. వేరే సర్వేలెన్స్ క్యాపిటలిజం మీద ఆ పర్టికులర్ దాంట్లో రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుంది అని అంటే, సో బిహేవియర్ ఏదైతే హ్యూమన్ యొక్క బిహేవియర్ ని ప్రిడిక్ట్ చేశారో దాన్నే మానిటైజ్ చేసేసుకుంటారు. ఓకే, సో కన్స్యూమర్ ఇన్ఫ్లుయెన్స్. సో బేసికలీ కన్స్యూమర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే, డిమాండ్ డ్రివెన్ మార్కెట్ ఉంటుంది. ఏవైతే కన్స్యూమర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తారో దాన్ని బట్టి మార్కెట్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. వేరే సర్వేలెన్స్ క్యాపిటలిజం లో కన్స్యూమర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అనమాట. అంటే బిహేవియర్ లో మోడిఫికేషన్ కూడా వస్తాయి బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ రికమెండేషన్, టార్గెటెడ్ రికమెండేషన్స్, వీటి వల్ల మన బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద పొలిటికల్ ఇంపాక్ట్? సో బేసికలీ ఇండస్ట్రీ విల్ లాబీ ఫర్ పాలసీస్, ఓకే, ఇన్ ద ఇండస్ట్రియల్ క్యాపిటలిజం. వేరే సర్వేలెన్స్ క్యాపిటలిజం లో ఏంటంటే కార్పొరేట్ డామినెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, కార్పొరేట్స్ ఆర్ డామినేటింగ్ ద డిజిటల్ గవర్నెన్స్. సో ఇలా మనకి both are different అనమాట. సో బేసికలీ ట్రెడిషనల్ క్యాపిటలిజం ఇస్ డిఫర్డ్ ఫ్రమ్ సర్వేలెన్స్ క్యాపిటలిజం. సో రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ చూసుకుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ అండ్ లేబర్ లాస్ అనేవి ఉంటాయి ఇండస్ట్రియల్ క్యాపిటలిజం లో. వేరే సర్వేలెన్స్ క్యాపిటలిజం లో ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి స్ట్రెంగ్తన్ అప్ అయి లేవు, వీక్ గా ఉన్నాయి. ఓకే, next, there is another important phenomena that you have to look at, the rise of digital feudalism. So surveillance capitalism వల్ల ఎకానమిక్ పవర్ అనేది షిఫ్ట్ అవుతుంది. స్టేట్ కన్నా ఎక్కువగా కార్పొరేట్ మొనోపోలీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏంటి ద కార్పొరేట్ మొనోపోలీస్. దీని వల్ల డేటా ఆలిగార్చీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఆలిగార్చీస్ అంటే ఏంటి? సర్టెన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఒకవేళ రూల్ చేస్తే స్టేట్ ని, దాన్ని మనము ఆలిగార్కీస్ అని అంటాం. అంటే ఇక్కడ బిగ్ టెక్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ మొనోపోలీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హ్యావింగ్ లార్జర్ రోల్ ఇన్ ద డెసిజన్ మేకింగ్ ఆఫ్ ది పర్టికులర్ కంట్రీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెటా ఎక్సర్సైజెస్ మోర్ కంట్రోల్ ఓవర్ ద గ్లోబల్ కమ్యూనికేషన్ దాన్ మోస్ట్ సావరెన్ స్టేట్. ఓకే, సో ఇలా మెటాకి ఎలా అయితే ఎక్కువ గ్లోబల్ కమ్యూనికేషన్ లో కంట్రోల్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? సో రైజ్ ఆఫ్ డేటా ఆలిగార్కీస్ అని అంటాం అనమాట. ఓకే, కానీ
కానీ సర్వేలెన్స్ క్యాపిటలిజం వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోషల్ కన్సర్న్స్, ఎథికల్ కన్సర్న్స్. ఏమేమి ఉన్నాయి కన్సర్న్స్? ప్రైవసీ ఎరోషన్, అటానమీ ఎరోషన్ అనేది ఉంటుందన్నమాట. సో యూజర్ డేటా ఏదైతే ఉంటుందో అది వాళ్ళ కన్సెంట్ లేకుండానే కలెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఇష్యూ విత్ దిస్. అండ్ ఏఐ డ్రివెన్ పర్సనలైజేషన్ డెఫినెట్లీ మన చాయిసెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది, మన బిహేవియర్ ని మాడిఫై చేస్తుంది. అంటే మన పర్సనల్ చాయిసెస్ కి వాల్యూ లేకుండా పోయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ దేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇస్ టార్గెటింగ్ ది యాడ్స్ అనమాట. టార్గెటెడ్ యాడ్స్ అనేవి ఇస్తుంది గూగుల్. సో దాని వల్ల సబ్ కాన్షియస్ గా మన డెసిషన్ మేకింగ్ అనేది ఆల్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ మ్యానిపులేషన్ అండ్ బిహేవియరల్ కంట్రోల్. సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే అలాగరిథం ఎకో ఛాంబర్స్ ని యూజ్ చేసుకొని ఇట్ రియన్ఫోర్సెస్ సమ్ బయసెస్ అనమాట. అంటే మన బిహేవియర్ ని కొంచెం కంట్రోల్ చేస్తుంది సోషల్ మీడియా అనేది. అండ్ లాట్ ఆఫ్ టైమ్ మిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్స్, ఏఐ జనరేటెడ్ కాంటెంట్ అనేది. సో దిస్ విల్ డెఫినెట్లీ థ్రెటన్ ది డెమోక్రటిక్ ఎథోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అనేవి డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాయి మల్టిపుల్ ఎలక్షన్. సో ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసే క్యాంపెయిన్స్ అనేవి కూడా దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెసిజన్ మేకింగ్ ఇన్ ది ఎలక్షన్స్. సో దానివల్ల డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి బ్యాక్ స్లైడ్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అండ్ సర్వేలెన్స్ క్యాపిటలిజం అనేది ఇట్స్ అ థ్రెట్ టు డెమోక్రసీ ఆల్సో. టార్గెటెడ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఓటర్ బిహేవియర్ ని చేంజ్ చేస్తాయి ఇంతకు ముందు నేను చెప్పినట్టు. అండ్ లాట్ ఆఫ్ టైమ్ స్టేట్ కార్పొరేట్ నెక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పర్టికులర్ క్యాపిటలిజంలో, సర్వేలెన్స్ క్యాపిటలిజంలో. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా బ్రీచెస్. ఓకే, డేటా బ్రీచెస్ కన్సర్న్స్ అనేవి కూడా ఉంటాయి. సో లాట్ ఆఫ్ డేటా అనేది కన్సెంట్ లేకుండానే కలెక్ట్ అవుతుంది, లీక్ అవుతుంది. దీనివల్ల ఏంటి, థెఫ్ట్, ఫ్రాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో డేటా బ్రీచెస్ అవుతున్నాయి, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి మొదలవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో ఉన్న 533 మిలియన్ యూజర్ డేటా, ఓకే 533 మిలియన్ యూజర్ డేటా లీక్ అయింది 2021 లో. దీనివల్ల సైబర్ థ్రెట్స్ అనేవి పెరుగుతాయి, అవునా, ఆటోమేటిక్ గా. నెక్స్ట్ అలాగరిథమిక్ డిస్క్రిమినేషన్ అండ్ ఏఐ బయస్. ఏఐ సిస్టమ్ అనేది ఇన్హరెంట్ గా ఏఐ మనం డెవలప్ చేసినప్పుడు సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను మనం ట్రైన్ చేస్తాం కాబట్టి లాట్ ఆఫ్ టైం రేషియల్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్హరెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉండిపోయాయి అనమాట, సోషియో ఎకానమిక్ బయసెస్ అండ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్స్ ఏఐ రిక్రూట్మెంట్ టూల్, సో దీన్ని మనం స్క్రాప్ చేసాం జెండర్ బయస్ ఉందని. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయస్ అనేది మన మీద ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ యూజ్డ్ ఫర్ ది అనాలిటిక్స్ అనమాట ఇన్ సర్వేలెన్స్ క్యాపిటలిజం. ఓకే, మరి గ్లోబల్ రెస్పాన్సెస్ ఏమున్నాయి టు ద సర్వేలెన్స్ క్యాపిటలిజం? సో మనం చూసుకుంటే జీడిపిఆర్ లాస్ ని తీసుకొచ్చారు యూరోపియన్ యూనియన్ లో. సో దే విల్ హ్యావ్ రైట్ టు డేటా యాక్సెస్, రైట్ టు బి ఫర్గాటెన్, ఓకే, కన్సెంట్ డ్రివెన్ డేటా కలెక్షన్, ఇవన్నీ మనకి యూరోపియన్ యూనియన్ జీడిపిఆర్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సిసిపిఏ ఆఫ్ యుఎస్ఏ అండ్ డిపిడిపిఏ ఇండియాలో ఏదైతే ఉంటుందో డేటా ప్రొటెక్షన్ యాక్ట్, వీటన్నిట్లలో సర్టన్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో రెగ్యులేటింగ్ బిగ్ టెక్ కంపెనీస్ అండ్ బ్రేకింగ్ మోనోపలీస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. యూరోపియన్ యూనియన్ అనేది గూగుల్ కి ఫైన్ చేసింది అనమాట. ఎంత ఫైన్ వేసింది? 4.3 బిలియన్ యూరోస్ ఫైన్ అనేది వేసింది అనమాట ఫర్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్ హ్యాస్ ఫేసింగ్ ద యాంటీ ట్రస్ట్ లా సూట్స్ అనమాట. ఇలా గ్లోబల్ లెవెల్లో లాట్ ఆఫ్ సూట్స్ ని అండ్ లాట్ ఆఫ్ ఫైన్స్ ని వేయడం కూడా జరుగుతుంది. డీసెంట్రలైజేషన్ అండ్ వెబ్3 టెక్నాలజీస్, సో బ్లాక్ చైన్ బేస్డ్ వెబ్3 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డీసెంట్రలైజ్ చేశారు, ప్రైవసీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వీటన్నిట్లలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేవ్ బ్రౌజర్ ఉంది. సో ఇదేంటంటే గూగుల్ డేటా మొనోపోలీని ఛాలెంజ్ చేస్తూ కాంపిటేటివ్ గా మార్కెట్ లోకి వచ్చింది అనమాట. అలా సో ఇలా గ్లోబల్ లెవెల్లో లాట్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేవి వచ్చాయి టు ద సర్వేలెన్స్ క్యాపిటలిజం. సో ఇంకేం చేస్తే బాగుంటుంది అని అంటే న్యూ డిజిటల్ గవర్నెన్స్ మోడల్ ని మనం తీసుకురావాలి. ఒక ఎథికల్ ఏఐ ద్వారా అలాగరిథమ్ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా తీసుకోవాలంటే ఏఐ ఆడిటింగ్ అనేది ఇంపార్టెంట్, మ్యాండేటరీగా చేయాలి. ఓకే, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బయసెస్ అనేవి ఉన్నాయి, జెండర్ డిస్క్రిమినేషన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఈ డేటాని మ్యానిపులేట్ చేయకుండా ఉండాలి అని అంటే ఎథికల్ ఏఐని మనం తీసుకురావాలి. అలాగరిథమిక్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? అనాలిటిక్ డేటా ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నమాట. ఓకే, డార్క్ ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదు, వీ హ్యావ్ టు ప్రొహిబిట్ దెమ్. అండ్ డిజిటల్ సావర్నిటీ అండ్ డేటా ఓనర్షిప్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సెల్ఫ్ సావర్నిటీ ఐడెంటిటీ మోడల్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో యూజర్ కంట్రోల్ డేటాని మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆధార్ వాల్ట్ మోడల్ అనేది ఉంది. సో దీని ద్వారా మనము మాస్ డేటా లీక్స్ ని ప్రివెంట్ చేయొచ్చు.
ఓకే, నెక్స్ట్ డేటా కమోడిఫికేషన్ ని బ్యాన్ చేయడం ఇంపార్టెంట్. సో బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ లింక్డ్ టు ది బిహేవియరల్ డేటా, సో బేసికలీ బిహేవియరల్ డేటాని కలెక్ట్ చేసి సేల్ చేసే బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొహిబిట్ చేస్తే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో చైల్డ్ డేటా కలెక్షన్ ని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనం కూడా కొన్ని లాస్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఇండియా లెవెల్లో కూడా. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ surveillance capitalism, right? So surveillance capitalism redefines economic, political and social landscapes kabatti, with corporation holding the more power. కాబట్టి మనకి ఏంటంటే పబ్లిక్ డిస్కోర్స్, డెమోక్రసీ, పర్సనల్ ఫ్రీడమ్స్ ఇవన్నిటికీ థ్రెట్ అనేవి కలుగుతుంది. కాబట్టి ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చి ప్రైవసీ ఛాలెంజెస్ ని, ఎథికల్ ఏఐని తీసుకొస్తూ, ఓకే, ప్రైవసీ ఛాలెంజెస్ ని మనం అడ్రస్ చేస్తూ తీసుకొస్తే బాగుంటుంది అనమాట. వీ కెన్ స్ట్రెంథెన్ ద డెమోక్రసీ. ఓకే, సో సర్వేలెన్స్ క్యాపిటలిజం రిప్రజెంట్స్ షిఫ్ట్స్ ఇన్ గవర్నెన్స్ ఫ్రమ్ ద స్టేట్ టు కార్పొరేట్ ఎంటిటీస్. ఓకే, రైట్. సో స్టేట్ నుంచి కార్పొరేట్ ఎంటిటీస్ వైపు సర్వేలెన్స్ క్యాపిటలిజం అనేది గవర్నెన్స్ లో షిఫ్ట్ ని తీసుకొస్తుంది. ఈ పర్టికులర్ గ్రౌండ్ లో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు క్రిటికలీ అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆన్ ద ప్రైవసీ, అటానమీ, డెమోక్రసీ అండ్ సజెస్ట్ మెజర్స్ టు కౌంటర్ ఇట్స్ నెగటివ్ ఇంపాక్ట్. సో ఇక్కడ వరకు ఏంటిది? సో సర్వేలెన్స్ టు ఎంటిటీస్, ఇదంతా ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఈ స్టేట్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని దే ఆర్ ఆస్కింగ్ అస్ టు క్రిటికలీ అనలైజ్ ద సర్వేలెన్స్ క్యాపిటలిజం ఇంప్లికేషన్స్ ఆన్ ప్రైవసీ. సో ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? బికాస్ వితౌట్ కన్సర్న్ మన ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నారు. ఓకే, సో లాట్ ఆఫ్ టైం డేటా బ్రీచెస్ చూస్తున్నాం. ఫేస్బుక్ లో ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ డేటా అనేది బ్రీచ్ అయింది ఇంతకు ముందు మెటాది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. అటానమీ ఉండదు, మన బిహేవియరల్ చేంజెస్ ని తీసుకొస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనాలిటిక్స్ అండ్ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల మన బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. మన చాయిసెస్ లో అటానమీ అనేది ఉండట్లేదు. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మన బిహేవియరల్ చేంజెస్ వచ్చినప్పుడు పొలిటికల్ క్యాంపెయినింగ్స్ కూడా టార్గెటెడ్ గా ఉండడం వల్ల డెమోక్రటిక్ ఎథోస్ కూడా బ్యాక్ స్లైడ్ అవుతున్నాయి అనమాట. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి మనకి విత్ రెస్పెక్ట్ టు ఇట్. సో వాట్ ఆర్ ద మెషర్స్ దట్ వీ కెన్ టేక్ టు కౌంటర్ ఇట్స్ నెగటివ్ ఇంపాక్ట్ అని అంటే డెఫినెట్లీ ఒక మంచి చట్టం తీసుకురావాలి. సో గ్లోబల్ లెవెల్లో all countries need to coordinate to decrease the negative impact of the surveillance capitalism, and also lot of other way forward or suggestion that I've told you in the class. You can write it anamata. Okay, I hope you have understood this topic in detail. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఆల్సో గివ్ యూ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. ఐఎమ్ హోపింగ్ దట్ ఈ వీడియోలో కొంచెం కొత్తగా మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.